హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. పండుగప్ప చేపల పులుసు నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. చేప క్వాంటిటీ వచ్చేసి 2.5 కిలోలు ఉందండి. ఇందులోకి చూపిస్తున్నంత చింతపండు శుభ్రంగా కడిగి నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు చిట్టుపట్టమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ సాల్టు, 4 స్పూన్లు కారం వేసిన తర్వాత చేప ముక్కలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మీడియం సైజ్ మామిడికాయ ముక్కలు ఇంత పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి పెట్టుకుని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. కూర ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమే. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.